ధర భారీగా పెరుగుతోంది. అది అలా 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 చేరిపోయింది. ఇప్పుడు 24 క్యారెట్ల బంగారం 91,000కి చేరింది. అదే సమయంలో వెండి 1,03,400 రూపాయలు. ఈ 24 క్యారెట్ల బంగారం వచ్చి 91,300 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది క్రమంగా ముదిరి పాకాన పడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఇక్కడ అసలైనటువంటి లాజిక్ కల్లా ఏంటంటే బంగారం అంతా బాగానే ఉంది. దీని దెబ్బకి మధ్యతరగతి వాస్తవంగా ఇప్పటికే మధ్యతరగతి ఏదైతే బంగారం దుకాణాలలో నెలవారీ డబ్బులు కట్టి ఏడాదికి ఒకసారి ఇంత బంగారం కొనుక్కునే వాళ్ళు అది కొనసాగిస్తున్నారు. వాళ్ళకేం ప్రాబ్లం లేదు. కాకపోతే భారీ ఎత్తున కొనాలనుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. దానికి తోడు మధ్యతరగతి వాళ్ళు అయితే తిప్పలు పడతా కొత్త మోడల్ ఏమి ఎంచుకుంటున్నారా అంటే వెండి నగలని వెండి మీద బంగారపు పూత నగల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అక్కడే పెద్ద మోసం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక 20,000 రూపాయలని వాడు ఒక నగ ఇచ్చాడంటే అది మళ్ళీ వాడి దగ్గరే అమ్మితే, అంటే మనకు బంగారం అంటే ఎందుకు కొంటాం, ఇవాళ వాల్యూ 90,000 ఉందనుకోండి, రేపు 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తాడు వాడు. ఈ పైన తరుగు అంటే ఈ బ్రాండెడ్ దాంట్లో తరుగు ఉండదు. అలా కాకుండా ఏ రాళ్ళలో బయట చేయించుకుంటే తరుక్కి సంబంధించకూడదు. పోనీ ఎంత చీప్గా తీసేసినా ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం మనం కొన్నదానికంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ కొన్నదానికంటే తక్కువ వస్తుంది. వీటిలో 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కనుక అది 70,000 60,000 ఆ షాపు వాడిస్తాడు అన్నీ పోను. అదే కనుక బయట షాపుల వాళ్ళ దగ్గర తీసుకెళ్తే 20,000 30,000 కూడా ఉండదు. ఇట్లాంటి తాజా వెండి వస్తువులని, వెండి టు బంగారం అని చెప్పుకునేటటువంటి వస్తువులని సెలబ్రిటీ నటీమణుల చేతన ప్రచారాలు చేయించి తీసుకెళ్తున్నాడు. ఇది ఒక నయా మోసం.